ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరి నైన్ ప్లస్ ప్రేక్షకులకు నమస్కారం. అయితే అన్ని పార్టీలది ఒక రకమైనటువంటి వ్యవహారం ఉంటే కాంగ్రెస్ కు ఒక రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ మితిమీరిన ప్రజాస్వామ్యంతో అధికారంలో ఉన్నన్ని నాళ్ళు కొట్లాటలతోటి ఆరోపణలతోటి ప్రతిపక్షాలకు పని లేకుండా వాళ్ళు దిగిపోయేదాకా యుద్ధం చేసేటువంటి పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీకి వెళ్లతో పుట్టినటువంటి విద్యగానే మనకు చూస్తా ఉన్నాం. ఎందుకంటే గత మరి 80 సంవత్సరాల చరిత్రలో స్వాతంత్ర వచ్చిన చూస్తా ఉన్నాం. ఎప్పుడు వాళ్లకు వాళ్ళకి జరిగిన నష్టమంతా కూడా ఏంటంటే ఈ అంతర్గత పంచాయతీతోటే వాళ్ళు ఓడిపోయారు. నీకు కొట్లాటలతోటే ఓడిపోయి ప్రత్యర్థులకు అవకాశాలు ఇచ్చి వాళ్ళకి అధికారం కోల్పోయినటువంటి సందర్భము మనకు గతంలో చాలా సార్లు చూసినాం. మరి ఇప్పుడు మరి ఒక రకంగా చెప్పాలంటే కొంత దానికి భిన్నంగానే ఉంటది అనేది నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే 16వ తారీఖు పరకాల నియోజకవర్గానికి బహిరంగ సభలో మాట్లాడినటువంటి అంశాన్ని మరి కొండా సురేఖ రాష్ట్ర మంత్రి గారి తనయ్య మాట్లాడినటువంటి తీరు కొంత అది ప్రజలు ఆలోచించే విధంగా ఆలోచించేటట్టు చేసినటువంటి పరిస్థితులు. రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటిది, ఇక్కడ ఉన్నటువంటి సరే ఆయనకి ఇంటెలిజెన్సీలో ఉన్నటువంటి సమాచారంతో కొంత బాగా అభివృద్ధి బాగానే చేస్తా ఉన్నాడు. ప్రకాష్ రెడ్డి మనకి 23లో గెలిపించిన దానికంటే కూడా వచ్చే ఎన్నికల్లో బాగా మంచి మెజార్టీతో గెలిపించాలనే దాని మీద చెప్పినటువంటి సందర్భాన్ని తప్పుపట్టే పరిస్థితిలో ఇవాళ వెనుకబడినటువంటి పరిస్థితులు. అయితే ఇప్పుడు మనకు విషయము, ఎందుకంటే మనం కూడా రాజకీయాలు ప్రత్యక్షంగా లేకపోయినా రాజకీయాలను చూస్తా ఉన్నాం. రాజకీయాలను మనకు ఏ రకంగా చేస్తున్నారు ఏంది అనేది మనం ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులము. బెస్ట్ ఇప్పుడు అక్కడ జరిగినటువంటి చర్చ ఏంటంటే రంగారెడ్డికి పోయో అధిష్టానము నిర్ణయిస్తుందని చెప్తారు. ఇక్కడికి వచ్చి పరకాలకు వచ్చో ఇది రేవంత్ ప్రకాష్ రెడ్డిది మనకు వచ్చే ఎన్నికల్లో మంచి మేయార్తో గెలిపించాలని చెప్పిందని చెప్పబట్టడాన్ని నేను పర్సనల్ గా వ్యతిరేకిస్తా ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి వ్యూహంలో భాగంగా అక్కడ పరకాలలో జరుగుతున్నటువంటి తీరుతెన్నులను బేరీజు వేసుకొని రేవంత్ ప్రకాష్ రెడ్డి క్యాండిడేట్ అనే దాని మీద చెప్పిన ఉద్దేశం అంతా కూడా ఏంటంటే రేవంత్ ప్రకాష్ రెడ్డి 75 సంవత్సరాలు ఉన్నాడని, వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయడని, వచ్చే ఎన్నికల్లో వరకు ఉండడు అనే ప్రచారాన్ని ప్రత్యర్థులు చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి క్యాడరు ఎక్కడైతే కాంగ్రెస్ నమ్ముకొని రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని నమ్ముకొని బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి ఇతర పార్టీలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ బ్యాక్ పోయే మంతరాలు చేయకుండా ఒక బలమైనటువంటి భరోసా కల్పించేందుకు ప్రకాష్ రెడ్డి ఉంటాడు అనే దాని మీద ఒక మాట చెప్పుతే దానికి ఇంత రాధాంతము ఆఖరికి కొండా సురేఖ మంత్రి పదవికి ముప్పొచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసినాం. కొండా సుస్పీట ఇప్పుడైతే మొన్న ఏదో మా ఎమ్మెల్యే అంటే వాళ్ళకు లోపల ఆవేదన ఉన్నది ఎంత ఉన్నది అనేది చూసినప్పుడు కొండా సురేఖ విషయంలో ఇప్పుడు ఇది కొత్త కాదు. 24లో సంబంధం మీద మాట్లాడినప్పుడు కూడా కొండ సురేఖ మంత్రి వర్గంలో పదవి పోతుంది. ఎందుకంటే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళను కొంత ఇన్ఫ్లుయెన్స్ నాగార్జున లాంటి వాళ్ళను సమంత వీళ్ళను కొంత పర్సనల్ గా దిగిందని చెప్పి ప్రచారం జరిగింది. కానీ అప్పుడు కొంత సమంత మీద మాట్లాడినప్పటికీ కూడా సారీ చెప్పింది, ఏదో కొంత సత్తుమరిగింది. ఇంత చర్చ జరగదు. తర్వాత మొన్న చర్చ జరగలేదు. కమిటీ నిర్ధారణకు సంబంధించి కూడా ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు, నివేదికలు కూడా ఇవ్వలేదు. అది జరగలేదు కానీ కొంత సర్దుమణిగింది. అంటే ప్రెషర్ లేదు. ప్రెషర్ ఎప్పుడైతే ఇక్కడ 25లో కూడా జరిగింది ఏంటంటే డెక్కన్ సిమెంట్ దాని మీద వాళ్ళు వెపన్స్ పెట్టి వాళ్ళు చందాలు డబ్బులు అడిగిరని చెప్పే దాని మీద ఆరోపణ చేసారు. అంతలా ఓఐజీని రాత్రి తొలగించారు. ఇదంతా జరిగిన దాని మీద కూడా అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. ఇదే పర్సనల్ గా రోహన్ రెడ్డి మీద, ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారి ఉన్నటువంటి మిత్రుల మీద చేసినటువంటి ఆరోపణలు కూడా మరి వాళ్ళ అపాలజీ కోరిరు. మొత్తానికి ఏదో సంథింగ్ కొంత వాళ్ళు వాస్తవాన్ని అంటే తప్పును ఒప్పుకొని
చేయడం వల్ల ఏంటంటే అది కూడా కొంత తొందరనే సర్దుమణిపోయింది. కానీ అది అప్పుడు కూడా ఇష్యూ జరిగినాక మంత్రివర్గ విస్తరణలో ఇప్పుడు అన్ఫార్చునేట్ అంటే మంత్రివర్గ విస్తరణలో మంత్రిని తీసేస్తారు అంటే ఒకటి మహేష్ కుమార్ గారు కూడా చెప్పారు, బీసీ కార్డు ఏదైతే ఉన్నదో వీళ్ళను శ్రీరామ రక్షగా వీళ్ళకి కాపాడుతున్నటువంటి పరిస్థితి. అంటే బీసీ కార్డు ఉంటే ఏదైనా మాట్లాడవచ్చా? బీసీ కార్డు తోటి ఇప్పుడు నాకు ఈ దాదాపుగా ఈ 2-3 ఏళ్ల నుంచి ఒక ఇద్దరిని చూస్తున్నా బీసీ కార్డులో ఈ విషయం దృష్టిలో పెట్టుకొని మేము బీసీ అయితే ఏదైనా మాట్లాడవచ్చా అనే పద్ధతిలో ఇద్దరు ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ఇద్దరిది అలా ఇప్పుడు సురేఖది కూడా కొంత విషయం. ఇప్పుడు సమస్య అంటే నేను ఒక బీసీ నాయకుని, ఒక బీసీ నీకు బీసీల హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి వ్యక్తిని ఇవాళ సురేఖ విషయంలో మాట్లాడడానికి కూడా మేము మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే డెక్కన్ సిమెంట్స్ అప్పుడు మాట్లాడిన స్పందించడం బీసీలకు అన్యాయం చేయొద్దనేదంటే ఇప్పుడు మాట్లాడాలంటే నిన్న జరిగిన సుస్మిత రేవంత్ రెడ్డిని పొట్టు తీసింది, రేవంత్ రెడ్డి కుటుంబాన్ని తీసింది. కానీ సురేఖ చేయాల్సింది ఏంటంటే ఏదో అమ్మాయి స్లిప్ అయి తెలియక అన్నదన్నా, మరి గతంలో చెప్పినట్టే నన్ను క్షమించండి అమ్మాయికి తెలియదని చెప్పే ముఖ్యంగా ఒక మాట రిటర్న్ లో ఇస్తే కొంత సేఫ్ గా ఉండేది. అంటే ఇంత సేఫ్ జరిగే అవకాశం ఉండకపోయేది. కానీ ఇక్కడ జరిగిందంతా కూడా ఏంటంటే నాకు అమ్మాయికి సంబంధమే లేదు. ఎందుకంటే ఇవాళ ఆ తల్లిదండ్రులు ఇప్పుడు తల్లి తండ్రి మీద ఉంటున్నటువంటి బిడ్డ అవి సపరేట్ గా ఉండడం లేదు, లేకపోతే కలవకుండా కవిత లెక్క విడిపోయి యుద్ధం చేస్తలేదు. అటువంటి పరిస్థితుల్లో కొంత ఎస్కేప్ అయింది. కానీ దాన్ని నిజంగానే అంటే లొంగిపోయిన అయితే కాల్ చేయబోతున్నారు కదా ఆ పరిస్థితి. అమర్నాథ్ గారు, మల్లేశ్వర్ గారు చెప్పినట్లుగా బీసీ అంశం తెరపైకి వచ్చింది. బీసీ మంత్రి కాబట్టే ఈ విధమైనటువంటి